రైట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ కీలక నేతతో పాటు మరో నాయకుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. వారు ఎవరు అనే విషయాన్ని వెల్లడించుకున్నా ఇవాళ వారికి సిఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న రాత్రి వరకు జరిగిన దర్యాప్తులో పాత్రధారుల లెక్క తేల్చిన అధికారులు ఇప్పుడు సూత్రధారులపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఈ కేసులో ముందు నుంచి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు కీలక నిందితుడని పోలీసులు భావించినా అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న అరెస్టు తర్వాతే ఆ విషయాన్ని రూఢీ చేసుకున్నారు. ఇక వీరిద్దరిని పశ్చిమ మండలం పోలీసులు నిన్న నాంపల్లి కోర్టు న్యాయమూర్తి కన్నయ్యలాల్ ఇంటి వద్ద హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులో గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు అధికారులు ఇతరుల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయడానికి ప్రభాకర్ రావు ఆదేశాలే కారణమని భుజంగరావు తిరుపతన్న వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కు చెందిన ఓ కీలక నేత ఉన్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ కీలక నేత చెప్పిన నెంబర్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు తిరుపతన్న అంగీకరించారు. సదరు నేత ఇచ్చే నెంబర్లను వీరిద్దరూ ప్రణీత్ రావుకు చేరవేసేవారు. ప్రణీత్ రావు ఇచ్చే అవుట్పుట్ ను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తిరిగి బీఆర్ఎస్ నేతకు అందజేసేవారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావు ఇచ్చిన నెంబర్లన్నీ ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. వాటి అవుట్పుట్ ను కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తిరిగి రాధాకిషన్ రావుకు పంపేవారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి వందల మంది రాజకీయ నాయకుల నెంబర్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు తిరుపతన్న అంగీకరించారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసినట్లు తెలిసిందే. ఇక ఈ కేసులో మరో కీలక నిందితుడు ఓ ఛానల్ యజమాని ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికీ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడని, ఆ తర్వాత వరుసగా ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న ఉన్నట్లు ఓ అధికారి వివరించారు. బీఆర్ఎస్ నేతల ప్రమేయం బయటపడితే వారు ప్రధాన నిందితులుగా చేరతారు అని పేర్కొన్నారు. భుజంగరావు తిరుపతన్నకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. మరోవైపు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ముగియడంతో అతన్ని కూడా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఆయనకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. ఆ వెంటనే ముగ్గురిని చెంచల్గూడ జైలుకు తరలించారు. భుజంగరావు తిరుపతన్నలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వెస్ట్ జోన్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. భుజంగరావు తిరుపతన్న తమ వాంగ్మూలాల్లో నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో నేడో రేపో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొందరు అధికారుల పాత్ర బయటపడే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రణీత్ రావు వాంగ్మూలం మేరకు నల్గొండలో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ ధనుంజయ్, వరంగల్లో పనిచేస్తున్న 2 ఇన్స్పెక్టర్లను పశ్చిమ మండలం పోలీసులు విచారించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు కీలక నిందితులు విచారణలో చెప్పిన పేరు ప్రభాకర్ రావు. ఆయన ఆదేశాలతో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తున్నది. ప్రభాకర్ రావు కూడా పాత్రధారి అని దర్యాప్తు అధికారులు ఖరారు చేశారు. సూత్రధారులు ఎవరనేది తెలియాలి అంటే ప్రభాకర్ రెడ్డి అరెస్టు కావాల్సిందేనని చెప్తున్నారు. ఆయన విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ల ట్యాపింగ్ చేశారో స్పష్టత వస్తుంది అని భావిస్తున్నారు. ప్రధాన సూత్రధారులకు వ్యతిరేకంగా కేసు బలంగా ఉండాలి అంటే ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ టీవీ ఛానల్ యజమాని పాత్ర కీలకమని దర్యాప్తు అధికారులు తేల్చారు. ప్రణీత్ రావు విచారణలో ఆ టీవీ ఛానల్ యజమాని పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున అతడి ఇంట్లో సోదాలు నిర్వహించిన వెస్ట్ జోన్ పోలీసులు 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, 1 హార్డ్ డిస్క్, 1 DVR ని సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. వాటిలోని సమాచారాన్ని రిట్రీవ్ చేస్తే
ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరున్నారనే విషయం బయటపడుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇదివరకే ప్రణీత్ రావు ఫోన్ చాటింగ్లను రిట్రీవ్ చేసినప్పుడు అతనితో సంభాషణలు, ఇతర ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కోసం అతడు తన మీడియా సంస్థల్లో ప్రత్యేక సర్వర్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు సమాచారం అందజేసేవాడని గుర్తించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కూడా తరచూ ఆ టీవీ ఛానల్ ఓనర్ ఇంటికి వచ్చి వెళ్లినట్లు, గంటల తరబడి భేటీ అయినట్లు పోలీసులు ఆధారాలను సేకరించారు. డివిఆర్ డేటాను రిట్రీవ్ చేస్తే మరికొందరు నేతల ప్రమేయం బయటపడే అవకాశాలున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపులోనూ ఫోన్ ట్యాపింగ్ కీలక పాత్ర పోషించినట్లు చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి వ్యూహాలను పసిగట్టి నాటి అధికార పార్టీకి సమాచారం అందించినట్లు, ప్రతిపక్షాలకు చెందిన కోట్ల నగదును నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకొని స్వాధీనం చేసుకున్నట్లు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎక్కడికక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ నేత కూడా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తో పాటు మరొక అడిషనల్ డీసీపీని అయితే మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. ఇద్దరిని కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మరోవైపు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది పంజగుట్ట పోలీసులు అయితే భావిస్తున్నారు. మరొక ఇద్దరు ఇన్స్పెక్టర్ల ప్రమేయానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ బీఆర్ఎస్ నేతలైతే మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి నెంబర్లతోటి ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతన్న, వీరంతా కూడా ఆ ఫోన్లు ట్యాప్ చేయడం, తర్వాత చాలా మంది వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. 1-2 రోజుల్లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి దాంట్లో అంటే ముఖ్యంగా అప్పటి ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, మరోవైపు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావును కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. వారికి కూడా నోటీసులు జారీ చేశారు. కానీ వారిద్దరూ కూడా దేశం విడిచి మరో దేశంలో ఉన్నట్లు ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారిని హైదరాబాద్ కు రప్పించిన తర్వాత వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. 1-2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. మరోవైపు ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి యజమాని పాత్రకు సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చారు. వారి ఇంట్లో కూడా సోదాలు చేసినటువంటి సమయంలో హార్డ్ డిస్క్లు కావచ్చు, ల్యాప్టాప్, సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత మరికొన్ని ఆధారాలు, మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరికొన్ని అరెస్టులు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ, అంటే ప్రవీణ్, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూనే ఉంది. అధికారంలో లేనప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ నేతలు ఉన్నారు దీని వెనక అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ నేత కూడా బయటికి రావడం జరిగింది. అండ్ ఇంకా చాలా మంది ఉండొచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే రాష్ట్ర వ్యాప్తంగా వార్ రూములు కావచ్చు, తర్వాత సర్వర్లు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతల పాత్రకు సంబంధించి అంచనాకు వచ్చారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఇంకెంతమంది మధ్య పాత్ర ఉంది, ఇందులో అధికారుల పాత్రతో పాటు రాజకీయ నేతల పాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఇద్దరు కాదు చాలా మంది రాజకీయ నేతల పాత్ర బయటపడేటువంటి అవకాశం ఉందనేది ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, పోలీసులు సేకరించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఇద్దరు వ్యక్తులు ఉన్నారనేటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగితే మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నతాధికారుల పాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే అంచనాకు వచ్చారు. కాబట్టి వాళ్ళని విచారిస్తే మరికొన్ని అంశాలు కూడా బయటపడే అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.